మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఆంధ్రజ్యోతి పేపర్లో మొత్తం పెద్ద తాటికేల అక్షరాలతోటి చిరియాల. ఎక్కువసేపు ఏం చెప్ప ఒక 3-4 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తే ఈయన ప్రయత్నం చేయరు. ఎక్కడ తప్పు చెప్పినా బరాబర్గా కామెంట్ పెట్టుకుని నేర్చుకొని రేపన్నాడు మళ్ళీ మంచి చెప్పే ప్రయత్నం చేస్తా. కోట్ల రూపాయల బాండ్లు ఎలా వచ్చాయి? కేటీఆర్, కోట్ల రూపాయల బాండ్లు ఎలా వచ్చాయి? ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించిరా? కేటీఆర్ను ప్రశ్నించే సిట్ అధికారులు అంట అడిగిరంట. కోటాను కోట్ల రూపాయల బాండ్లు ఎట్ట వచ్చినాయి నీకు? ఎవరిని ఫోన్లు చేసి బెదిరించిరు అని అడిగిరంట. చెప్తా ముచ్చట మొత్తం. ఫస్ట్ ఇలా చదివినాక ముచ్చట చెప్తా. కోట్ల రూపాయల బాండ్లు ఎలా వచ్చాయి? ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారా? కేసీఆర్ను ప్రశ్నించిన సిట్ అధికారులు. ట్యాపింగ్ జాబితా బీఆర్ఎస్కు వచ్చిన ఎలక్ట్రో బాండ్లను ముందు పెట్టిన ప్రశ్నలు. సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్రావు సలహా, పలువురి వాంగ్మూలం ప్రస్తావన. వార్ రూమ్స్ పేరిట అక్రమ ఫోన్ ట్యాపింగ్లు ఎందుకు చేశారు? అది నేరమవుతుందని తెలియదా? మీ సన్నిహితుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయనే విషయం మీకు తెలుసా? ఫోన్ నెంబర్లు పంపిన పెద్ద అయినా కేసీఆరేనా? 7 గంటల పాటు విచారణ. అవసరమైతే మరోసారి రావాలన్న సిట్. అవసరమైతే మరొకసారి కూడా రావాలని సిట్ వాళ్ళు చెప్పిన ముచ్చటంట. ఇలా మరి నేను చదివిన కాడికైతే దవదాబాయి చదువుకుంటూ పోయినా కానీ ఎంతమందికి ఏమర్థమైందో నాకైతే తెలియదు. కానీ మళ్ళీ చెప్తా. కోటాను కోట్ల రూపాయల ఎలక్ట్రో బాండ్లు ఎట్లా వచ్చినాయి? ఈ భారతదేశం మొత్తంలో పెద్ద పార్టీలు అంటే నాకు తెలిసి అయితే ఒక 2 పార్టీలు ఉన్నట్టు. ఒకటి బీజేపీ, 2 కాంగ్రెస్. ఈయనది ప్రాంతీయ పార్టీ. ఈయన పార్టీ పుట్టి నిన్న 3 శుక్రవారాలు కాలే. 2001లో అప్పుడెప్పుడో పుట్టినది ఈ పార్టీ. అయితే బీజేపీ పార్టీకి బీజేపీ పార్టీ అంటే అది నేషనల్ పార్టీ కాబట్టి, అది పెద్ద పార్టీ కాబట్టి దానికి కొద్దిగా ఎక్కువ మోతాదులో డబ్బులు వస్తాయేమో. తర్వాత వస్తే కాంగ్రెస్కు రావాలి. కాంగ్రెస్ కూడా రాకుండా ఈయన పార్టీ ఎక్కడ చూసినా కానీ తెలంగాణ తర్వాత పక్క రాష్ట్రం పోతే ఈయన పార్టీ కూడా తెలియదు. అవునా కాదా? మరి ఈ పార్టీకి సెకండ్ ప్లేస్లో వచ్చినాయట. కోటాను కోట్ల రూపాయల బాండ్లు వచ్చినాయి, ఎలక్ట్రోనిక్ బాండ్లు. యాడికెళ్ళి వచ్చినాయి? ఎవడు ఎందుకు ఇస్తాడు? మరి ఎప్పురి ప్రజలారా, మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. ఏమెక్కడికి ఇచ్చిర్రు బీఆర్ఎస్ పార్టీకి? ఒకనాడు టీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ కోటాను కోట్ల రూపాయల బాండ్లు ఎందుకు ఇచ్చిర్రు? ఎవరి లాభాల కోసం ఇచ్చిర్రు? సరే, బీజేపీ పార్టీ అన్నావు, అది దేశం మొత్తంలో ఉంది, చాలా కాడ అధికారంలో ఉన్నది. దాంతో చాలా రకాలుగా పనులు అయితే లంగా దొంగ బయటపై పనులు అన్నీ అవుతాయి, మంచి అవుతాయి, చెడు అవుతాయి. వాళ్ళకి ఇచ్చిర్రు అంటే నిజంగానే వాళ్ళతో పని నుండి ఇచ్చిర్రు అని అనుకుంటాం. మరి నీది తెలంగాణ రాష్ట్రంలో దాటితే పక్క రాష్ట్రం పోతే నీ పార్టీ కూడా తెలియదా? మరి నీది సెకండ్ ప్లేస్ ఎట్లా వచ్చింది? మరి అంటే ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎవరెవరు ఏమేమి లొసుగులు మాట్లాడుతున్నారో ఇన్నాక నువ్వు తోటి పలాను ఫోన్ మాట్లాడినావు, పైసలు ఆడబెట్టు పెడతావా, మరి పైసలు రూపకంగా ఇస్తావా, చెక్కులు ఇస్తావా, ఏ రకంగా ఇస్తావా అని అంటే కట్టలకే దుంగిరే పైసలు అని నేను అనుకుంటున్నా, జనాలు అనుకుంటాం ముచ్చట. అవునా కాదా? ఇవాళ ఏమంటాడంటే సిట్ అధికారులు కావాలని చేస్తుడు, రేవంత్ రెడ్డి కావాలని చేపిస్తుండు. ఒకవేళ తప్పు గిట్ట జరిగితే జరగవచ్చు, ఫోన్ ట్యాపింగ్ అయితే కావచ్చు, అది కూడా నేను చేపించింది కాదు, అధికారులు చేస్తే చేసిరేమో అంటుండు. సిగ్గు శరం లజ్జ ఉన్నా అది పెద్ద మనిషి నీకేమన్నా? అధికారులకు ఏమెక్కరని చేస్తారు ప్రజలారా? ఇప్పుడు అధికారమే మీ చేతిలో ఉండే ఈ గవర్నమెంట్ ఉద్యోగులకు ఏం అవసరం అని చేస్తుండొచ్చు. మరి వీళ్ళు ఏపీయకుండా వచ్చినా వీళ్ళు అయ్య కానీ, ఈయన కానీ, ఇలా బావ కానీ, లేకపోతే బామ్మర్ది కానీ, లేకపోతే చెల్లెనో అక్కనో వీళ్ళు ఏమంటేనే కదా వాళ్ళు చేసేది. వాళ్ళకు నెలనాడు జీతగాళ్ళు వాళ్ళు నెలకు పని చేసినా పని చేయకపోయినా వాళ్ళ జీతం వాళ్ళకు వస్తుంది, వాళ్ళ అకౌంట్లో పడుతుంది. మరి వాళ్ళు ఎట్ట చేస్తారు? మరి ఇవాళ నువ్వు అంటున్నావు కదా ఇదంతా ఏది రేవంత్ రెడ్డి చేపిస్తుడు, కుట్రపూరితమైన మోసం ఇది, రేవంత్ రెడ్డి చేపిస్తే చేస్తురా అంటే మరి ఆయన కూడా నువ్వు చేపిస్తే వాళ్ళు చేసిరు. మరి అయితే అంతేనా కాదా? ఇవాళ చేసిన వాళ్ళు ఆయన కూడా చేయాలి కదా. ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, రేవంత్ రెడ్డి చేపిస్తుండే అనుకుందాం. మరి ఆయన కూడా నువ్వు అధికారంలో ఉన్నావు, మరి ఫోన్ ట్యాపింగ్ చేయబడినే కదా చేసింది. ఫోన్ ట్యాపింగ్లు చేయలేదు అనుకుందాం. మరి ఆ అధికారులు ఇవాళ జైలు ఎందుకున్నారు? గరకవేకున్నారా? అడగొచ్చా ప్రజలారా మనం గిట్లా? వాళ్ళు ఇవాళ లోపల ఏమెక్కరకు ఉన్నారు? ఆ పండిత్ రావు అయితేంది, ప్రభాకర్ రావు అయితేంది, ఈ రావులంతా కలిసి లోపల ఉన్నారు. ఏమెక్కరకు ఉన్నారు? వాళ్ళు శుద్ధపూసలేనాయే ఏమెక్కరకు ఉన్నట్టు? దానికి సమాధానం ఉండదు. ఏమన్నంటే నేను శుద్ధ పూసని అని చెప్తుండు. కింద ఏమంటున్నంటే నా వ్యక్తిత్వ అహనాన్ని కుట్ర చేస్తూరు, సంబంధం లేని అంశాల్లో నన్ను లాగుతున్నారు. ఏం సంబంధం లేదు నీకు?
10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన నీకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే సంబంధం లేదంటే ఎవడన్నా నమ్ముతాడా? కడుపుకు అన్నం తింటోళ్ళు ఎవరైనా నమ్ముతారా ప్రజలారా? నాకు సంబంధం లేదు అని మాట్లాడుతందుకు ఏమన్నా జరనన్నా శరంపేగ్ అనేది ఇంట్లో లేనట్టుంది, పాడైపోయినది బాత్రూంలో ఎప్పుడో జారిపోయినట్టుంది కేటీఆర్. నాకు సంబంధం లేని విషయాలు లాగుతున్నారంటే ఎట్లా లాగుతున్నట్టు? నేను నీకు సంబంధం లేదు, ఎట్లా సంబంధం ఉండదు? సంబంధం లేని అంశాల్లో లాగుతున్నారు. హీరోయిన్లతో సంబంధాలని దుష్ప్రచారం. హీరోయిన్లు ఎమ్మడి తిరగలేదు, ఇలా హీరోయిన్లు ఎమ్మడి తిరగలేదా? హీరోయిన్ల జీవితాలు నాశనం చేసిండు కదా, అది ఆధారాలతో సహా అప్పుడైతే బయట పెట్టింది కదా. ఇడాకుల దాకా వచ్చిందా రాలేదా? ఇవాళ కథలు పడుతుంది. కేటీఆర్ ఆగ్రహం, తన ప్రశ్నలకు సిట్ అధికారులకు నీళ్లు. అమ్మర కొడుకో మోదవారు ఈయనంట ఆగ్రహం వ్యక్తం చేసిండంట. కేటీఆర్ ఉగ్రరూపం చూపిస్తే సిట్ అధికారులే అంటే నీళ్ళు తాగిరంట దూపాయి. ఈయన అడిగే ప్రశ్నలకు దూపాయి నీళ్ళు తాగిరంట. ఇదంతా పనికిరాని బక్వాస్ ముచ్చట. ఇదంతా విన్నరా? ఇదంతా ఉత్తదే ముచ్చట, ఇదంతా పనికిరాని ముచ్చట. అయ్యి కథలు పడుకుంటా ఈయన అడిగే ప్రశ్నలకు సిట్ అధికారులు. నీకంత సీన్ ఉందా? సిట్ అధికారులకే క్వశ్చన్ వేసి అంత ఉండొచ్చు ఆయనకు. ఏందంటే మంత్రాల బలం లేకున్నా కానీ తుప్పిల బలం ఉన్నట్టు చూపించుకోవాలని జరంత బయట జనాలు నమ్మేయాలని కథలు పడతారు. కథలు పడకున్నా కానీ సరే ఇవాళ ఈయన తప్పు చేసిండే అనుకుందాం, శిక్ష పడుతుండొచ్చునా? మరి శిక్ష వేస్తాడా రేవంత్ రెడ్డి? ఏది ఎట్టేస్తాడు? వేయడు. ఇది లాగవలసిందే, డైలీ సీరియల్ లాగినట్టు లాగవలసిందే. ఆడు శిక్ష వేయడు, వీడు లోపడుకోడు. కాకపోతే వీడు లొటపీస్ కేసు అంటాడు, నీ లాగుల తొండలు దొరుకుతాను ఆడంటాడు. ఇద్దరు పొత్తులు అవుతుంది. బీజేపీ వాళ్ళు అంటారు. బీజేపీ వాళ్ళు ఏమంటారు? రేవంత్ రెడ్డికి సిగ్గుశరం లేనట్టుంది, బిడ్డ పెళ్లి కూడా చూడకుండా చేసిన వాళ్ళని కనీసము లోపలేస్తేందుకు చేతన అయితే లేదు. అదే అధికారం మా చేతులు అయ్యాల ఒక్కొక్కరిని తడాక చూపిద్దామని బీజేపీ వాళ్ళు అంటారు. ఇక లేదు కాబట్టి అధికారం కట్టినట్టు వాళ్ళ చేతులు అధికారం ఉన్నా కానీ వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు. ఎందుకంటే వీళ్ళంతా అంతర్గతంగా వీళ్ళంతా ఒకటే. ఎవరికన్నా పడ్డా అదుల్లో గిసోటి లంగ దొంగ బజవాయి లీడర్లకు శిక్షలు పడితే ఎవరికి? చిన్న పదవులు ఉన్నోళ్ళకు, చిన్న వాళ్ళకు ఈ టైంకాల ఎప్పుడు మైలపోలు తీతురు లోపడేదురు. కానీ వీళ్ళకు పని చేస్తారా? చెయ్యరు. ఎట్ట చేస్తారు చెప్పు? అన్ని రకాలుగా ఉన్నారు. ఎలక్ట్రోల్ బాండ్లు కోటాను కోట్ల రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చి పడ్డాయి అంటే, కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ పైసలు మీ అకౌంట్లో పడ్డాయి అంటే ఏం అక్కర ఉందని? ఎవరికో ఎంతో కొంత లంగా దొంగ బయటవై పనులు చేసి పెడుతున్నానే కదా మీకు ఇచ్చేది. మరి వేరే పార్టీలకు ఎందుకో ఇయ్యరు? వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీకో ఎందుకు ఇస్తలేరు? లేకపోతే మళ్ళీ పవన్ కళ్యాణ్ పార్టీకి ఎందుకు ఇస్తలేరు? లేకపోతే మాయావతి పార్టీకి ఎందుకు ఇస్తలేరు? లేకపోతే ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి, ఇక ఎర్ర జెండాలకు ఎందుకు ఇస్తలేరు? మరి మీకే గిన్ని పైసలు ఎందుకు ఇచ్చిరు? 2 సార్లు అధికారంలో ఉండి నిన్నగాక మొన్న పుట్టిన పార్టీ మీది, ఎప్పుడో భూమి పుట్టిన పార్టీలు చాలా ఉన్నాయి. మరి వీటికి ఎందుకు ఎలక్ట్రోల్ బాండ్లు ఇవ్వపోయి? వీటికి ఎందుకు కోటాను కోట్ల రూపాయలు రాకపాయే? అంటే లంగలను దొంగలను బయటవేయగాలని మొత్తం కాపాడింది బరాబరుగా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు కాబట్టికే వాళ్ళకు కోటాను కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వచ్చి పడ్డాయని నేను అనుకుంటున్నా, జనాలు అనుకుంటా, ముచ్చట ప్రజలరా. ఇలా నేను ఏ తప్పు చెప్పినా కానీ బరాబరుగా కామెంట్ పెట్టి నష్టం లేదు నాకు. కానీ వీళ్ళు ఎంతసేపటికి ఆయనని ఈయనని ఆయన అనుడు లోపల వేసేది ఉందా లేదా? ఆల్రెడీ లోపల ఉన్నోళ్ళు మరి ఎవరు? ఆ ప్రణీత్ రావు అవుతుంది, ప్రభాకర్ రావు అవుతుంది, వీళ్ళంతా ఎవరి మనసులు, ఎవరి కన్సర్న్లలో పనిచేసిరు? ఆయన కేసీఆర్ కదా అధికారంలో ఉన్నది. కేసీఆర్ తెలవకుండా ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు నాలు, వాళ్ళకి ఏం ఎక్కరని చేస్తారు? బరాబరుగా వీళ్ళే చేయించుంటారు. వీళ్ళు చేయించుంటారు కాబట్టి వాళ్ళు చేస్తారు, లేకపోతే ఆయనకి ఏం ఎక్కరని చేస్తాడు చెప్పురిగా? ఇట్లా ఎవడన్నా అంటే వీళ్ళకి నచ్చదు ముచ్చట. ఏమన్నా అంటే నేను ప్రశ్నలు అడుగుతుంటే సిట్ అధికారులు గుట్కీలు మింగి నీళ్ళు తాగిరు, నేను మోతవారి క్వశ్చన్లు అడిగినా ప్రశ్నే అవుతుంది సమాధానం. వాళ్ళు ఏది అడిగిరో దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళు ఎడ్డమైటి మీకు ఏమైనా బయటపోయే చేయక నిమ్మలాగా కూర్చోబెట్టి ఏసీలు వేసి చాయ్ బిస్కెట్ ముందర పెట్టి పాప్కార్న్ ముందర పెట్టి కూల్ డ్రింక్స్ ముందర పెట్టి చెప్పు సార్ అంటే లవ్ ఆడితే చెప్తారా? ఈ విమానం మోస్తే ఎవరిదైనా కావచ్చు, అది కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా రేపు రేవంత్ రెడ్డి అయినా ఇంక ఎవడైనా కానీ చట్టం అందరికి సమానం ఉంటే ఈ పని కాకపోవు. ఇట్లా ఏమంటారు ప్రజలు? నేను మాట్లాడిన ముచ్చట ఎక్కడ తప్పు ఉంటే బరాబరుగా కామెంట్ పెట్టుది ఉంటా మరి. ఇక